దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఏబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. మరియు ఏబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితి మరలా అతనికి దయచేసెను. ప్రియమైన దేవుని పిల్లారా, గమనించండి. ఈ రోజున దేవుడు మనందరితో మరొక విషయాన్ని తెలియజేయటానికి ఈ సమయాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం బాగా పరిశీలిస్తే ఏబు స్థితి ఒకప్పుడు ఉన్నతమైన ఆశీర్వాదము కలిగినటువంటి వ్యక్తి అయినప్పటికీ తన జీవితంలో వచ్చిన అనేకమైన శ్రమలు, శోధనలు మరన్నిటినీ పోగొట్టుకొని భయంకరమైన వ్యాధితో బాధపడుతూ ఉన్న సమయంలో తన చుట్టూ ఉన్నటువంటి స్నేహితులందరూ తనకు దూరంగా వెళ్ళిపోయినట్లుగా, తనను మర్చిపోయినట్లుగా, తనకు బాధ కలిగించినట్లుగా కూడా అక్కడ మనం చూడగలుగుతాము ఏబు గ్రంథంలో. అయితే ఏబు తన ఏ స్థితిలో ఉన్నప్పటికీ దేవుని సన్నిధిలో మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ తన స్నేహితుల నిమిత్తము కూడా ప్రార్థన చేశాడు. అంటే కీడు చేసిన, మేలు చేసిన అందరి కోసం ప్రార్థన చేసేటువంటి అలవాటు, లేకపోతే అటువంటి క్రమంలో ఏబు ఉన్నట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది. అందును బట్టి దేవుడు ఏబుకు మరలా క్షేమ స్థితి అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ వాక్యాన్ని బట్టి మనమేమి నేర్చుకోవాలి అని ఒకసారి ఆలోచిస్తే, మనము కూడా దేవుని సన్నిధిలో ప్రతి విషయంలో ప్రార్థన చేస్తూ, ఒకవేళ ఎవరైనా నీకు కీడు చేసినా, ఎవరైనా నిన్ను బాధ పెట్టినా, ఎవరైనా నీకు అన్యాయం చేసినా, నీతో మంచిగానే ఉంటూ నీతో ప్రాణ స్నేహితుని వలె నటిస్తూ నీకు ఒకవేళ కీడు చేసినా, వారి నిమిత్తము నువ్వు ప్రార్థన చేయటం ద్వారా దేవుడు తిరిగి నీకు రెండంతల ఆశీర్వాదం, లేకపోతే రెండంతలుగా నీవు ఉన్నతమైన స్థాయికి నిన్ను హెచ్చించబడటం మనం ఈ వాక్యం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఈ రోజున దేవుని బిడ్డగా, దేవుణ్ణి నమ్మి, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కొరకు బ్రతకాలనుకున్నటువంటి నీవు ఉన్నతమైన స్థానానికి హెచ్చించబడటానికి ఏబు మనకి మాదిరికరంగా కనపడతా ఉన్నాడు. కాబట్టి కీడు చేసిన వాళ్ళకు కీడు చేయక, నీకు అన్యాయం చేసిన వారికి తిరిగి అన్యాయం చేయక, వారి కొరకు నువ్వు ప్రార్థించి వారి మేలు కోరినప్పుడు దేవుడు తిరిగి నిన్ను ఉన్నతమైనటువంటి స్థాయికి నిన్ను హెచ్చిస్తాడు. నీకు కీడు చేసిన వారే, నిన్ను బాధ పెట్టిన వారే, నీకు స్నేహితులుగా ఉన్నవారే మరలా నీ దగ్గరికి వచ్చి నిన్ను గొప్పగా పొగడటానికి అవకాశం ఉన్నట్లుగా ఈ యొక్క అధ్యాయంలో, ఈ వచనంలో మనం తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ రోజున దేవుడిచ్చినటువంటి సందేశాన్ని బట్టి నీవు మనసు మార్చుకొని దేవుని పాదాల దగ్గర నువ్వే స్థితిలో ఉన్నా ప్రార్థన చేయటం ద్వారా నువ్వు ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్తావు. అటువంటి అలవాటు, అటువంటి క్రమం నువ్వు కలిగి ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాము. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా కన్న తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రోజున మాకిచ్చిన ఈ సందేశాన్ని బట్టి స్తోత్రాలయ్యా. ప్రభువా, ఏబు గారి జీవితంలో తన ప్రాణ స్నేహితులే తనకు దూరం అయిపోయినా, అయ్యా వారిని పట్టించుకోకపోయినా నీ ఉన్నప్పుడు పక్కనే ఉండి, తన జీవితంలో వచ్చిన శ్రమ వల్ల అన్నీ పోగొట్టుకున్నప్పుడు ఎవ్వరూ కూడా పట్టించుకోకుండా దూరం అయిపోయినప్పటికీ, అయ్యా ఏబు నీ యందు భయభక్తులు కలిగి నీ వాక్యానికి భయపడే వ్యక్తి కనుక తన స్నేహితులు కూడా బాగుండాలని వారందరి ఆశీర్వాదం కొరకు ప్రార్థించినప్పుడు ఏబు జీవితంలో ఉన్నతమైన కార్యాన్ని మీరు చేసినట్లుగా మాకు ఇచ్చిన సందేశాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ అటువంటి ప్రార్థన జీవితం మా అందరికీ దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.